కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీ అట్లాగే అమిత్ షాలను దేశద్రోహులుగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే ఆర్ఎస్ఎస్ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుర్ర నరసింహ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక ప్రధానమంత్రిని అట్లాగే హోంశాఖ మంత్రిని కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ దేశద్రోహులుగా అనాలని చెప్పేసి కూడా అంటున్నాడు రాహుల్ గాంధీ. నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ముదిరిపోయిన బెండకాయ. మా మెడికల్ భాషలో ఏంటంటే బయోలాజికల్ ఫ్రస్ట్రేషన్ అంట. పెళ్లి కాలేదు, పిచ్చి లేస్తుంది, పవర్ లేదు, ఏ సుఖం లేకుండా పోయింది. అందుకొరకు అసూయ, జలసి. ప్రధానమంత్రి పాపం 77-78 ఏళ్ళు ఆయన అన్ని దేశాలని తిరుగుతూ చేస్తున్న వీళ్ళేమో కుటుంబ రాజకీయాలు, డైనాస్టీ పాలిటిక్స్ నుంచి వచ్చి ఈ ముదురు బెండకాయ. నేను కాంగ్రెస్ నాయకులకు, పార్టీకి చేసే సూచన ఏంటంటే, ఒక డాక్టర్గా ఫస్ట్ ఈ రాహుల్ గాంధీ ముదురు బెండకాయకు పెళ్లి చేయండి. సగం దరిద్రం దేశానికి వదులుతుంది. ఎందుకంటే ఈ సీక్రెట్ ట్రిప్పులు, ఈ హనీ ట్రాపులు, ఆ చైనా వాళ్ళతో ట్రిప్పులు మెంటల్గా అయిపోయి మోడీ లాంటి ప్రధానమంత్రిని, వివిధ దేశాల ప్రధానమంత్రి మరియు ప్రెసిడెంట్తో చేస్తున్నటువంటి దౌత్య నీతిలో భాగంగా ఎవరితోనే ఎట్లా ఉండాలి, ఎవరితో మంచి చేసుకోవాలని చేసే క్రమంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మోడీ గారు చేస్తుంటే, ప్రతి దాంట్లో ఈ ఒక్కర బుద్ధి. నిజంగా చెప్పాలంటే ఇది టెస్టోస్టెరాన్ ప్రాబ్లం. మా డాక్టర్ భాష ఈ ముదురు బెండకాయకి పెళ్లి చేస్తే సగం దరిద్రం వదులుతుంది. ఇక మోడీని, అమిత్ షా దేశద్రోహులు అంటే అసలు నెహ్రూ కుటుంబమే దేశద్రోహి. మొదటి చెప్తా, అసలు నెహ్రూ #1. ఇప్పుడు మా సినిమా వచ్చింది కదా ఏదైతే దురంధర్లా, హంజా క్యారెక్టర్ నెహ్రూది. ఎందుకంటే ఆ కుటుంబమే డౌట్ఫుల్ కుటుంబం. సాధారణంగా నా ఇంటి పేరు బూరా. మా బూర పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇంటి పేరు ఉంటారు. నెహ్రూ అనే కుటుంబంలో నెహ్రూ అనే ఇంటి పేరు తప్పితే దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు లేడు. నెహ్రూ అనే ఇంటి పేరు ఉన్నోళ్ళు ఆ మోతీలాల్ నెహ్రూ, ఈ నెహ్రూ తప్పితే అసలు ఎవరు లేడు. కాశ్మీర్లో ఎవరు లేడు, కన్యాకుమారిలో ఎవరు లేడు. అంటే ఇది ఒక హంజా, ఒక సీక్రెట్ కుటుంబం. మన దేశాన్ని గజ్వై హింద్ ఏదైతే ఉందో, భారతదేశాన్ని ముస్లిం రాజ్యాంగం మార్చడానికి గజ్వై హింద్ ఫిలాసఫీలో భాగంగా వీళ్ళు నిజమైనటువంటి దేశద్రోహులు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కావాలని లక్షలాది మంది చంపిన దేశద్రోహి నెహ్రూ. పీఓకని వదిలిపెట్టిన దేశద్రోహి నెహ్రూ. యుఎన్సీలో పర్మనెంట్ సీటుకు వదిలిపెట్టినటువంటి దేశద్రోహి నెహ్రూ. ఇండస్ ట్రీటీ చేసి దేశాన్ని ద్రోహం చేసినటువంటి నెహ్రూ. చైనాతో మనం టిబెట్ కోల్పోయింది నెహ్రూ. అదేవిధంగా తల్లి ఏదైతే ఉందో మన ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ పెట్టినటువంటి దేశద్రోహి ఇందిరాగాంధీ. అదేవిధంగా రాహుల్ గాంధీ తీసుకుంటే చైనాతో సీక్రెట్ ట్రిప్పులు, దేశద్రోహి. ఒమాన్లో సీక్రెట్ ట్రిప్పులు, దేశద్రోహి. మాఫియా ఏదైతే మెక్సికో మాఫియాలో వారు ఏదైతే డ్రగ్స్ ఉన్నారో వార్లాడ్స్ యొక్క హనీ ట్రాప్లో పడ్డ దేశద్రోహి నెహ్రూ. ప్లస్ ఆయన కుటుంబం రాహుల్ గాంధీ. వీళ్ళకి ఇంత చండాలమైనా కూడా ఏదో రాజకీయాల్లో ఉన్నాం, ఒక నిబద్ధత ఉండాలి, గౌరవం ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఇంతవరకు వాళ్ళని కామెంట్ చేయాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళు వస్తే కూడా బీజేపీలో ఉన్న ప్రధానమంత్రి మోడీ అట్లాగే అమిత్ షా ఇద్దరు దేశద్రోహులు అని చెప్పండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా నమ్మొద్దు అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉండబట్టే దేశం సురక్షితంగా ఉంది. భారతదేశం విశ్వవ్యాప్తి చెందుతుంది. భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ యావత్ ప్రపంచంలో చాలామంది సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్లో దాదాపు 30-40% చర్చెస్ బంద్ అయిపోయినాయి. క్రిస్టియానిటీ వదిలిపెట్టారు అందరు. ఈవెన్ రష్యా లాంటి దేశాల్లో, ఈస్ట్ స్కాండినేవియన్ దేశాల్లో సనాతన ధర్మాన్ని పాటించి సనాతన గ్రామాల్ని నిర్మించుకుంటున్నారు. ఈ అసలు ముదురు బెండకాయకు అసలు మనం పెళ్లి చేస్తే కలిసి సగం బాధపోతుంది. అంటే మొత్తం దేశ సంపద అంతా అంబానీకి దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఫ్యూయల్ను కూడా, ఇక్కడ ఇవ్వాల్సిన ఫ్యూయల్ను కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానికి బీజేపీ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తారు. అరే భయ్, మొన్ననే నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మొత్తం భారతదేశంలో కంటే అత్యధికంగా వ్యాట్ ఎక్కడుంది? 35.12% మన తెలంగాణలో ఉంది. ఒక్కొక్క లీటర్ పెట్రోల్ మీద 42. గుజరాత్ కంటే
గుజరాత్లో 19% ఉంటే ఇక్కడ 30% ఉంది. గుజరాత్ కంటే మన తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 6,800 కోట్ల అదనపు ట్యాక్స్ కడుతున్నారు. మీలాంటి స్కూటర్లు బైకులు ఉన్న వాళ్ళు పెట్రోల్ వేయించుకొని అదనంగా ట్యాక్స్ కడుతున్నారు. ఎవడు దేశద్రోహి? ఈరోజు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎక్కడ చూడండి, హర్యానా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర కంటే ఎక్కువ ఎక్కడ ఉంటుంది? హిమాచల్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. మరి అసలైన దేశద్రోహి ఎవరు? మరి జిఎస్టీలో పెడదాం, అయిపోతుంది కదా. యూనిఫామ్ వ్యాట్ ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా కానీ యూనిఫామ్ సిజిఎస్టీ ఉంటుంది, హెచ్జిఎస్టీ ఉంటుంది. రాష్ట్ర పన్ను ఇది జిఎస్టీలో పెడితే ఇమీడియట్గా 30 రూపాయలు తగ్గుద్ది. తెలంగాణలో ఇమీడియట్గా 30 రూపాయలు తగ్గుద్ది. కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలు వేస్తే వీళ్ళు 42 రూపాయలు దండుకుంటున్నారు. ఏం చెప్పాలి? మన రాష్ట్రంలో సంవత్సరానికి 700 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ వాడతారు, తెలుసా? 700 కోట్ల పెట్రోల్ డీజిల్. దాని మీద 16 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళు వసూలు చేస్తున్నారు కదా ఇతర రాష్ట్రాలు, గుజరాత్, యూపీ కంటే. మరి ఎవరు తింటున్నట్టు? అట్లయితే ఆదాయం తగ్గిపోతుంది కానీ అంటారు. అదే కదా, మరి వేరే రాష్ట్రాలు కూడా ఆదాయం, గుజరాత్ కూడా రాష్ట్రమే కదా, యూపీ కూడా రాష్ట్రమే కదా, హర్యానా కూడా రాష్ట్రమే కదా. నువ్వు సొల్లు కబుర్లు చెప్పించుకోని ముందర గురుగుంద నీతులు వద్దు. మొదలు నువ్వు తగ్గి నీ వ్యాటు ఇతర రాష్ట్రాల్లాగా, బీజేపీ రాష్ట్రాల్లాగా 90% చేయి. తర్వాత పెట్రోల్ ధరల గురించి మాట్లాడు. ఈరోజు ఇంగ్లాండ్లో, మన నెదర్లాండ్లో 350 రూపాయలు ఉంది, సింగపూర్లో 285 రూపాయలు ఉంది లీటర్ ఇండియన్ కరెన్సీలో. పక్కనున్న హాంకాంగ్లో దాదాపు 300 రూపాయలు ఉంది. అమెరికాలో 131 రూపాయలు ఉంది. అమెరికా ఎక్కడైతే అద్భుతమైనటువంటి నిల్వలు ఉంటాయో. ఇంకోటి తెలుసా, మనం గల్ఫ్ దేశాల నుంచి కొంటాం. గల్ఫ్ దేశాల్లో మొదటిసారి 52% ఇచ్చారు పెట్రోల్ ధర. ఈ దేడి దిమాకు కాంగ్రెస్ అధ్యక్షుడితో ప్రాబ్లం ఉంది. అధ్యక్షుడు కాదు, ఖర్గే అధ్యక్షుడు అనుకుంటా, నడిపించేది ఈయన కదా, పెళ్ళి కానీ ప్రసాద్. ఈ పెళ్ళి కానీ ప్రసాద్కు పెళ్లి చేయండి, సర్వ రోగ నివారణ అదే. అంటే ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీ అక్కడ ఉన్న ప్రధాని కూడా మెలోడీ చాక్లెట్లు ఇచ్చాడు. దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు బాగా. అవునా, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దేశానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. నార్వే పోతే అక్కడ కాఫీ ప్లేట్ తెచ్చుకుంటాం, నార్వేకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇటలీ పోతే మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అక్కడ డిఫెన్సు ప్లస్ ఆర్టిఫిషియల్ అండ్ డిజైన్లో ప్రత్యేకత. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక దేశానికి పోతాం, ఒక మిత్రుని దగ్గర పోతాం, ఒక అఫీషియల్ దగ్గర పోతాం, ఆయనకు నచ్చింది మామిడి పండ్లు ఉంటే మామిడి పండ్లు తీసుకుపోతాం కదా, అవునా కదా? మన సంస్కారం కదా అది. సంస్కారంలో డిప్లొమసీలో భాగం. ఇప్పుడు ట్రంప్ దగ్గర పోతాం, పోయినప్పుడు వాడికి ఏదో ఇష్టమైంది మనం తీసుకెళ్ళి ఇస్తాం కదా. సామధాన భేద దండోపాయాలతో మనం రాజ్యాన్ని నడిపిస్తాం, చాణక్య నీతితోని. ఈ పెళ్లిగాడి ప్రసాద్కి ఏం అర్థమవుతుంది? అంటే వీళ్ళకి సంస్కారం తెలియదంట. సంస్కారం లేదు, చదువు లేదు, సంప్రదాయం లేదు, డిప్లొమసీ లేదు. కేవలం దేశద్రోహుల పార్టీ ఇది. అందులో కాంగ్రెస్ ఉన్న నాయకులు చాలామంది దేశభక్తులు ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం, నెహ్రూ కుటుంబం అంతా నెంబర్ 1 హంజా ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యూయల్ రేట్ల పైన కూడా వీళ్ళు ఒక ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఎడ్ల బండ్ల పైన కూడా వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేశారు. మొత్తం అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఫ్యూయల్ మన దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఎందుకు పెంచుతున్నారు అని కూడా అంటారు. అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా షిప్పులు పోయినప్పుడు మన దేశానికి షిప్పులు వస్తున్నాయి కదా, వచ్చినా కూడా మీరు ఎందుకు? అదే మరి మా తెలివి, అదే దౌత్య నీతి. మనం ఇరాన్తో మంచిగా ఉంటాం, గల్ఫ్ దేశాలతో మంచిగా ఉంటాం, రష్యాతో మంచిగా ఉంటాం, అమెరికాతో మంచిగా ఉంటాం. అదే దౌత్య నీతి కదా. వీళ్ళదేమో దరిద్రపు నీతి, దేశ దరిద్రపు నీతి. ఇంకంతకంటే ఏం చెప్పాలి? ఈరోజు కొంత పెట్రోలు మన దగ్గర లార్జెస్ట్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్ ఉంది. దాన్ని శుద్ధి చేసి ఆ డబ్బులు మనకు వస్తాయి. కొంత ఎక్స్పోర్టు వేరే వాళ్ళు తెచ్చుకొని మనకు దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు జీసీసీ కంపెనీ మన భారతదేశంలో పెడతారు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ హైదరాబాద్లో. వాడు సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా, మనకు పైసలు వస్తాయి కదా. ఇంతకంటే మెదడు లేనివాడిని ఇక తీసుకొచ్చి ఎట్లా ఉందంటే పిచ్చోడిని పట్టుకొని, ఏంటంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడినట్టుంది కాంగ్రెస్ నాయకుల పని. అంటే ప్రధానమంత్రి మోడీ కాన్వాయ్లో 2 వాహనాలు తీసేస్తే మొత్తం ఆయిల్ అంతా సేవ్ అవుతుంది అని చెప్పేసి కూడా విమర్శ. అదొక దట్ ఈజ్ ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్, ఆదర్శంగా ఉండాలి.
అదొక్కటి మనందరం చేయాలి. మా అధ్యక్షుడు ఉన్నాడు, ఎమ్మటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నాడు. మేము మీటింగ్లలో అందరికీ బహిరంగంగా ఎప్పుడు పోయినా ఒకటే కారు, ఇదో 2-3 తీసుకుపోయేది ఒకటే కారు తీసుకుపోదాం అనుకుంటున్నాం. అనవసరమైన మీటింగ్ కట్ దచ్చుకున్నాం. బంగారం కొనొద్దు చేసుకున్నాం. చైనీస్ ఫర్నిచర్ కొనొద్దు, ఇండియన్ ఫర్నిచర్ కొందాం అనుకున్నాం. ఈవెన్ నేనైతే ఒక జాకీస్ మీద వీడియో చేసి 10,000 కోట్ల బిజినెస్ అవుతుంది. ఈ రూపాయి వేసుకుందాం రాబాయ్, హింట్ వేసుకుందాము, రామరాజు వేసుకుందాము, జాకీది ఎందుకు పీకటానికి. ఇంకేమైనా మందు ప్రియులు ఉంటే అలా కూడా చెప్తా. ఈ బ్లూ టేబుల్, జానీ వాకరు, ఈ గ్లెన్ఫిడిచ్ ఇవన్నీ బంద్ చేయండి. మన అద్భుతమైన ఉంది అమృత్, ఏది మన దియా వైన్స్, ఇది ఇంపోర్టెడ్ వైన్స్ బంద్ చేద్దాం. దాని మీదే 80,000 కోట్ల పోతుంది. అరే ఈ దరిద్రులకు అర్థం కాదు, చెప్తే అర్థం చేసుకోరు. కుక్కతో పట్టుకొని గోదావరి ఇడినట్టు రాహుల్ గాంధీ వినకరా మాట రాబాయి. మా రేవంత్ రెడ్డి మనోడు ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డిని ఆ పొజిషన్లో పెడితే బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఆయన కూడా చెప్తుండే 2034 తర్వాత నేను కూడా రాజకీయాల్లో నేషనల్ కోతా అంటారు. కాంగ్రెస్ నాయకులు అందరికీ చెప్తున్నా, ఆ పిచ్చోళ్ళని వదిలిపెట్టి ఎవరన్నా మీ దాంట్లో ఒకరు మంచోడిని ఎన్నుకో, మనం కొట్లాడుకుందాం. ఆ పిచ్చోడికి ఆడ పెళ్లి కాక ఫ్రస్ట్రేషనా, మోడీని చూసి ఫ్రస్ట్రేషనా, దేశం నాశనం కావాలని ఫ్రస్ట్రేషనా, ఏం అర్థం కాదు. ప్రతిదీ విమర్శే, అర్ధరహితమైంది వల్గర్ విమర్శ ఈ మధ్య అయితే మోడీ బెలర్ గురించి. ఈరోజు ఎంతమంది దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ పోతే అక్కడ దాన్ని బట్టి, దేశం బట్టి, వ్యక్తులను బట్టి మరి ఆచరిస్తాం. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డికి, ఈ సంచులు బంద్ చేయి. నువ్వు కూడా మావాడు తెలంగాణ బ్లడ్, ఈ సంచులు బంద్ చేసి నువ్వని నా పోస్టు తీసుకోరా భయ్. మావాడు కూడా వాడు కాంపిటేటర్ ఉంటారు అనుకుంటావు. ఇదివరకు పివి నరసింహరావు ఉండే, మోడీ తర్వాత మనోళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఒకటి రావాలనుకుంటాం. లేకుంటే బీజేపీకి రా, ఊరికి ఎందుకు. అంటే మొన్న అది కూడా వచ్చినాయి కదా, బీజేపీలోకి రమ్మని సార్ అని చెప్పి మంచోళ్ళందరినీ మేము ఆఫర్ ఇస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ. బీజేపీలో చేరటానికి అందరూ తెలివైన భారతదేశ బొద్దు బిడ్డలు, భారతమాత బొడ్డు బిడ్డలు, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఆహ్వానితులే. మీ పార్టీలో కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, నేషనల్ నాయకులు. మరి వాళ్ళ అవసరం ఏమొచ్చింది? అరే అవసరం నాకేం లేదు, పెంచుతాం కదా, కలిస్తేనే కదా పెరిగేది. ఇప్పుడు నేను వచ్చా, పార్టీ బలమే కదా, అంతో ఇంతో ఉడతాభక్తిగా అట్లా అందరు రమ్మంటున్నాం. ఓన్లీ పార్టీ పదవుల కొరకు కాదు, కమ్ ఫర్ ద కమిట్మెంట్. పార్టీ పదవులు తర్వాత అవే వస్తాయి. నిజంగా ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయి? లేదు, అస్సలు లేదు. నేనేమంటున్నా, డాక్టర్గా ఏం చెప్తాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం చాప కింద నీరు వచ్చినాక మంచం మార్చుకునే బదులు రాకముందే, సంక్షోభం నుంచి రాకముందు కాపాడుకుని మోడీ గారి పాలసీ 7 సూత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మన దగ్గర 700 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఉన్నాయా? అయినా కరిగిపోకుండా ఉండాలి. 2, మన ఆర్బీఐ దగ్గర 900 టన్నుల బంగారం ఉంది. 35,000 టన్నులు అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ప్రైవేటు ఫ్యామిలీస్ దగ్గర 1/4 బంగారం మన దగ్గర ఉంది. ప్లస్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ ఉందా? కూరగాయలు దొరకట్లేదా? నిత్యావసరాలు దొరకట్లేదా? పెట్రోల్ దొరకట్లేదా? డీజిల్ దొరకట్లేదా? చెప్పండి. ఆర్థిక సంక్షోభం అంటే బియ్యం ధర డబ్బులు కావాలి, నూనె ధర డబ్బులు కావాలి. నూనె తక్కువ చేయమంటున్నాం, ఎందుకంటే 2 లక్షల కోట్లు ఇంపోర్ట్ చేస్తున్నాం. బంగారం 6 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఒక సంవత్సరం నెక్స్ట్ ఈటీపీలో పెడదాం, గోల్డ్ బాండ్లో పెట్టేసి 1 ఇయర్ తర్వాత దాన్ని మళ్ళీ క్యాష్గా మార్చుకొని కొనుక్కుందిరా భయ్. అప్పటికి రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ని ప్రోత్సహిద్దాం. అనవసరమైనటువంటి ఫర్టిలైజర్ తప్పదు, ఫ్యూయల్ తప్పదు, తగ్గించుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాం? ఈవెన్ 4 లక్షల కోట్లు ఇప్పుడు మనకి ఏంటంటే దాదాపు 25 లక్షల కోట్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మనం ఈ అనవసరమైన వస్తువులు, ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీకండక్టర్ కానీ కొన్ని తప్పవు, ఎందుకంటే దేశ ప్రగతికి ముడిపడి ఉంది. ఆయిల్ తక్కువ చేయొచ్చు. ఈరోజు మా ఇంట్లో 5 కిలోలు వాడతారని నిన్ననే అడిగిన, 1 కేజీ తక్కువ చేయమని చెప్పిన ఈ సంవత్సరం, ఈ నెల నుంచి. ఆరోగ్యం బాగా అవుతుంది. పెట్రోల్ కొద్దిగా తక్కువ వాడతాం, కొద్దిగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు. తర్వాత డిఫెండర్ ఇప్పుడు వద్దురా బాయ్, మా తారు ఉంది కదా, తారులో అదే లెవెల్ ఉంటుంది, తారు కొందాం. అదేవిధంగా అండర్వేర్లు, ఫర్నిచర్లు, టూత్, కాల్గేట్ వద్దురా బాయ్, సెన్సడైన్ కొనుక్కో, మా ఇండియన్ బ్రాంచ్ కొనుక్కో. సోపు, బట్టలు, టవల్సు, క్లాత్, నిత్యావసర వస్తువులు. సింపుల్. మనం రూపీని డాలర్తో 50% తగ్గించవచ్చు. ఏది కామన్ ప్రజలు 20% తక్కువ చేస్తాం. ఇంతకంటే ఏం చెప్ప.
ఇక రాహుల్ గాంధీకి అది కూడా అర్థం కాకుంటే దేశ ప్రధాని స్థాయిలో ఉండి భవిష్యత్ ప్రధాని అని చెప్పుకుంటున్న వ్యక్తికి ఇవన్నీ తెలియదు అనుకుంటారు మరి. ఆయన మెదడే మాకు మెడికల్ లాంగ్వేజ్లో ఐక్యూ ప్రకారం ఇంటెలిజెంటు, ఈడియటు, ఇంబెసిల్ అని ఉంటుంది. ఈ ఇంబెసిల్ అంటే లాస్ట్ అన్నమాట. అది ఇంబెసిల్ బ్యాచ్లో రాహుల్ గాంధీ మొన్ననే అక్కడ యుఎస్ఏలో టెస్ట్ చేసినప్పుడు ఐక్యూ చేయించారు వాళ్ళు, తెలిసిన వాళ్ళు చేపిస్తే ఇంబెసిల్ లెవెల్ వచ్చింది. అంటే ప్రపంచంలో అత్యంత తక్కువ ఐక్యూ ఉన్నటువంటి నాయకులు ఎవరంటే రాహుల్ గాంధీ నెంబర్ 1. రాహుల్ గాంధీ దేశ ప్రధాని మోడీని అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్తున్నారు. ఒకసారి ఐక్యూ టెస్ట్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అట్లాగే మన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జాతీయ రాజకీయాలకు వెళ్తా ఉన్నారు. అట్లాగే అతను కనుక ఓకే ఉంటే బీజేపీలకు కూడా ఆహ్వానిస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే ఎప్పుడైతే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందో దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి, దేశ ఆర్థిక పరిస్థితి పుంజుకునే విధంగా కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా మాజీ ఎంపీ బుర్రా నరసయ్య చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.